ఓకే. దీన్ని హౌ డు యూ ఓవర్కమ్ దిస్ స్మెల్ డిజార్డర్? ఇట్లా స్మెల్ వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, దానికి అవాయిడ్ చేయాలి, లేదా ఆ అమ్మాయికి రోజు కొంచెం ఆ స్మెల్ చూపించి అలవాటు చేయాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కొత్త స్మెల్కు యూజువల్గా పీపుల్ విల్ నాట్ గెట్ అడ్జస్టెడ్. తర్వాత పర్మనెంట్గా రెగ్యులర్గా ఒకటే సెంట్ వాడుతూ ఉంటే ఆ సెంట్ రాగానే అమ్మాయికి ఆ మూడ్ వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని పావ్లోవ్ రిఫ్లెక్స్ అంటారు. పావ్లోవ్ అనే రష్యన్ సైంటిస్టు పశువులకు ఫుడ్ పెడుతూ అదే టైంలో ఒక గంట మోగించేవాడు. కొద్ది రోజుల తర్వాత ఫుడ్ లేకుండా ఊరికే గంట మోగించినా లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు, పొట్టలో యాసిడ్స్ తయారైతే యాసిడ్ వచ్చేది. సో అసోసియేషన్ ఉంటుంది. సో శృంగారానికి స్మెల్కు చాలా సంబంధం ఉంటుంది. కనుక సెంటు ఒకే రకమైన సెంట్ వాడుతుంటే ఆ సెంట్ వాసన రాగానే అతనికి ఆ మెమరీసు ఆ అమ్మాయి గురించే వస్తుంది. పొరపాటున వేరే అమ్మాయి ఆ సెంట్ వాడితే కూడా అతను అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అతను అట్రాక్ట్ అయ్యే అవకాశం. సో కిస్ అనేది కేవలం టచ్ అనే కాకుండా అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. అందుకని హైజీనిక్గా ఉండి కన్సెంట్ లేకుండా కిస్ పెడితే ఇట్స్ ఎ క్రైమ్. సో కన్సెంట్ లేకుండా ఏ అబ్బాయిని ఏ అమ్మాయిని ఎవరు టచ్ చేయకూడదు. ఈవెన్ ఊరికే పూర్వకాలంలో ఏంటి అంటే ఇలా చెంపని గుంజడమో లేదా హిప్ మీద ఇలా కొట్టడమో చేసేవాళ్ళు. ఈవెన్ దట్స్ ఎ క్రైమ్. సో ఎదుటి వాళ్ళ ప్రైవసీని పూర్తిగా మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా క్రైమ్ కిందకే వస్తాయి. కనుక ఎదుటి వ్యక్తికి డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, వాట్సాప్ మెసేజెస్ కానీ, వాళ్ళని హర్ట్ చేసే మెసేజెస్ కానీ పెట్టకూడదు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి అంటే సీతాకోక చిలుకలాగా ఉండాలి. సీతాకోక చిలుక తనకు కావాల్సిన హనీని పువ్వు నుంచి తీసుకుంటుంది, కానీ ఆ పువ్వుకు డ్యామేజ్ చేయదు. అదే కనుక గొంగళి పురుగు అయితే ఆ పువ్వును తినేస్తుంది, చెట్టును తినేస్తుంది, ఆకులు తినేస్తుంది. కనుక కిస్ పెట్టే ముందు ఇబ్బంది లేకుండా చేయాలి.